అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో శ్రావణ మాసం వస్తుంది కదా. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి కటాక్షం పొందాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి కటాక్షం లభించాలంటే అమ్మవారిని ముందుగా మనము చక్కగా అందంగా అలంకరించుకోవాలి. బ్లౌజ్ పీస్తో అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ పెట్టానండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఆ వీడియోస్ అన్నీ చాలా చక్కగా యూజ్ అవుతాయండి. కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకి కలసం పైన బ్లౌజ్ పీస్ ఏ విధంగా ఫోల్డింగ్ చేయాలో తెలియదు కదండి. నాకు కూడా పెళ్ళైన కొత్తలో అసలు కలసంపై బ్లౌజ్ పీస్ ఎలా ఫోల్డ్ చేయాలో యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానండి. మీలో ఎవరైనా కూడా బ్లౌజ్ పీస్ ఏ విధంగా ఫోల్డింగ్ చేయాలో తెలియకపోతే మన ఛానల్లో వీడియోస్ దగ్గర పెట్టుకొని మీరు కూడా చక్కగా బ్లౌజ్ ఫోల్డింగ్ అనేది చేసుకోవచ్చండి. అలానే శ్రావణ మాసం వస్తే చాలు ప్రతి ఇల్లు కూడా పూజలు వ్రతాలు నోములతో నిండిపోతూ ఉంటుంది కదండి. మన ఛానల్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి, శ్రావణ శుక్రవారం పూజ ఎలా చేయాలి, వీటన్నింటి గురించి చక్కగా వివరాలన్నీ పెట్టానండి. వీడియోస్ అన్నీ తప్పకుండా చూడండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.